ఏప్రిల్ మంత్ కరెంట్ అఫైర్ బిట్స్. మార్చ్ 2024లో భారతదేశ జిఐ రిజిస్ట్రేషన్లో ఎన్ని కొత్త ఉత్పత్తులు చేర్చబడ్డాయి? ఆన్సర్ బి 22. నెక్స్ట్ క్వశ్చన్. ఇస్రో చంద్రయాన్ 3 మిషన్కు ఏ అవార్డు లభించింది? ఆన్సర్ ఏ స్పేస్ ఫౌండేషన్ యొక్క జాన్ ఎల్ జాక్ స్విగట్ జూనియర్ అవార్డ్. నెక్స్ట్ క్వశ్చన్. WHO నివేదిక ప్రకారం భారతదేశం హెపటైటిస్ బి మరియు సి ఇన్ఫెక్షన్లో ర్యాంక్ ఎంత? ఆన్సర్ బి 2వ స్థానం. నెక్స్ట్ క్వశ్చన్. హెపటైటిస్ అనేది ఏమిటి? ఆన్సర్ సి కాలేయం యొక్క వాపు. హెపటైటిస్ ఎన్ని రకాలు ఉన్నాయి? ఆన్సర్ డి 5. నెక్స్ట్ క్వశ్చన్. ఐర్లాండ్ కొత్త ప్రధానమంత్రి ఎవరు? ఆన్సర్ బి సైమన్ హ్యారిస్. నెక్స్ట్ క్వశ్చన్. సైమన్ హ్యారిస్కు బేబీ ఆఫ్ ది డైల్ అనే మారు పేరు ఎందుకు వచ్చింది? ఆన్సర్ ఏ అతను చాలా చిన్న వయసులో పార్లమెంట్లోకి ఎన్నికయ్యాడు. నెక్స్ట్ క్వశ్చన్. లక్షద్వీప్లో మొదటి ప్రైవేట్ రంగ బ్యాంక్ శాఖను ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఏ కవరత్తి ద్వీపం. నెక్స్ట్ క్వశ్చన్. లక్షద్వీప్లో మొదటి ప్రైవేట్ రంగ బ్యాంక్ శాఖను ఏ బ్యాంక్ ప్రారంభించింది? ఆన్సర్ బి HDFC బ్యాంక్. నెక్స్ట్ క్వశ్చన్. ఐఐటి జోధ్పూర్ పరిశోధకులకు అభివృద్ధి చేసిన నానో సెన్సార్ ఏం చేస్తుంది? ఆన్సర్ డి BINC. దట్ ఈస్ వ్యాధిని ముందస్తుగా గుర్తించడానికి సహాయపడుతుంది, చికిత్స ఫలితాలను మెరుగుపరుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ నానో సెన్సార్ ఎలా పనిచేస్తుంది? ఆన్సర్ బి సైటోకిన్లను గుర్తిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. విప్రో కొత్త CEO ఎవరు? ఆన్సర్ బి శ్రీనివాస్ పల్లియా. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో జిఐ ట్యాగ్ల సంఖ్యలో ఏ రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది? ఆన్సర్ బి ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఎన్ని కొత్త ఉత్పత్తులకు ఉత్తరప్రదేశ్లో ట్యాగ్లు జోడించబడ్డాయి? ఆన్సర్ బి 15. నెక్స్ట్ క్వశ్చన్. జిఐ ట్యాగులు ఏ ఉద్దేశాన్ని నెరవేరుస్తాయి? ఆన్సర్ బి ఉత్పత్తులకు ప్రత్యేక గుర్తింపును ఇవ్వడానికి. నెక్స్ట్ క్వశ్చన్. అసోచామ్ కొత్త అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ బి సంజయ్ నాయర్. నెక్స్ట్ క్వశ్చన్. డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి ఎవరు? ఆన్సర్ ఏ జుడిత్ సుమిన్వానా. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వాహనం ఒకే ఫాస్టాగ్ అంటే ఏమిటి? ఆన్సర్ డి ఒకే వాహనానికి బహుళ ఫాస్టాగ్లను లింక్ చేయబడదు. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వాహనం ఒకే ఫాస్టాగ్ నిబంధన ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ఆన్సర్ ఏ ఏప్రిల్ 1, 2024. నెక్స్ట్ క్వశ్చన్. పారాదీప్ పోర్ట్ టాప్ కార్గో హ్యాండ్లర్గా అవతరించింది. పారాదీప్ పోర్ట్ ఏం సాధించింది? ఆన్సర్ బి ఇది 2023-24 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక కార్గోను నిర్వహించింది. నెక్స్ట్ క్వశ్చన్. జర్మనీలో గంజాయికి సంబంధించి ఏది నిజం? ఆన్సర్ బి 18 సంవత్సరాలకు పైబడిన పెద్దలకు వినోద గంజాయి వినియోగాన్ని చట్టబద్ధం చేసింది. నెక్స్ట్ క్వశ్చన్. కొత్త చట్టం ప్రకారం జర్మనీలో ఒక వ్యక్తి ఎంత గంజాయి కలిగి ఉండవచ్చు? ఆన్సర్ డి 25 గ్రాములు. నెక్స్ట్ క్వశ్చన్. AUKUS అనేది ఏ దేశాల కూటమి? ఆన్సర్ సి అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్. నెక్స్ట్ క్వశ్చన్. AUKUS యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఏ దక్షిణ చైనా సముద్రంలో చైనా పెరుగుతున్న ప్రభావాన్ని ఎదుర్కోవడం. నెక్స్ట్ క్వశ్చన్. పచ్రారిగ్నే ఏ రాష్ట్రానికి చెందిన సాంప్రదాయ దుస్తులు? ఆన్సర్ సి త్రిపుర. నెక్స్ట్ క్వశ్చన్. బిల్కిస్ మీర్ ఏ క్రీడకు చెందినవారు? ఆన్సర్ బి కనోయింగ్. ప్యారిస్ ఒలింపిక్స్లో బిల్కిస్ మీర్ ఏ పాత్ర పోషిస్తున్నారు? ఆన్సర్
సి జ్యూరీ సభ్యురాలుగా. లాస్ట్ క్వశ్చన్, బిల్కిస్ మీర్ గతంలో ఏ క్రీడా పోటీలో జ్యూరీ సభ్యురాలుగా పనిచేశారు? ఆన్సర్ సి 2023 ఆసియా క్రీడలు. ఏప్రిల్ మంత్ కరెంట్ అఫైర్ బిట్స్. 2024 సంవత్సరంలో టైమ్ మ్యాగజైన్ ప్రకటించిన అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో సాక్షి మాలిక్ ఎందుకు చేర్చబడింది? ఆన్సర్ బి లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పోరాడినందుకు. నెక్స్ట్ క్వశ్చన్, సాక్షి మాలిక్తో పాటు ఈ పోరాటంలో ఎవరు పాల్గొన్నారు? ఆన్సర్ సి ఏ అండ్ బి వినేష్ పొగట్ మరియు బజరంగ్ పునియా. నెక్స్ట్ క్వశ్చన్, 2024 సంవత్సరంలో టైమ్ మ్యాగజైన్ ప్రకటించిన 100 మంది ప్రభావవంతులైన వ్యక్తుల జాబితాలో భారతదేశానికి చెందిన ఎంతమంది ఉన్నారు? ఆన్సర్ బి 5. నెక్స్ట్ క్వశ్చన్, ఈ జాబితాలో ఉన్న భారతీయులలో ఎవరు ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు? ఆన్సర్ బి అజయ్ బంగా. నెక్స్ట్ క్వశ్చన్, మైక్రోసాఫ్ట్ వాటాదారుల సంపద గత 5 ఏళ్లలో ఎంత పెరిగింది? ఆన్సర్ సి $3 ట్రిలియన్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ హిమోఫిలియా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ బి ఏప్రిల్ 17. నెక్స్ట్ క్వశ్చన్, ఈ సంవత్సరం హిమోఫిలియా దినోత్సవం థీమ్ ఏమిటి? ఆన్సర్ సి అందరికీ సమాన ప్రాప్యత, అన్ని రక్తస్రావం రుగ్మతలను గుర్తించటం. నెక్స్ట్ క్వశ్చన్, హిమోఫిలియా అనేది ఏ రకమైన రుగ్మత? ఆన్సర్ బి జన్యుపరమైన రుగ్మత. నెక్స్ట్ క్వశ్చన్, హిమోఫిలియాకు చికిత్స చేయడానికి ఏది ఉపయోగపడుతుంది? ఆన్సర్ సి రక్తం పరివర్తన చికిత్స. నెక్స్ట్ క్వశ్చన్, సుప్రీంకోర్టు కొలీజియం ఏ హైకోర్టు న్యాయమూర్తులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని సిఫార్సు చేసింది? ఆన్సర్ ఏ జస్టిస్ జగన్నగారి శ్రీనివాసరావు, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు. నెక్స్ట్ క్వశ్చన్, కువైట్లో కొత్తగా నియమించబడిన ప్రధానమంత్రి ఎవరు? ఆన్సర్ బి షేక్ అహ్మద్ అబ్దుల్లా అల్ అహ్మద్ అల్ సబాహ్. నెక్స్ట్ క్వశ్చన్, డిఆర్డిఓ ఎప్పుడు ఎక్కడ స్వదేశీ టెక్నాలజీ క్రూయిజ్ మిసైల్ను పరీక్షించింది? ఆన్సర్ బి ఏప్రిల్ 18, 2024 చాందీపూర్. ఈ క్షిపణి పరీక్షలో ఏమి విజయవంతమైనది? ఆన్సర్ డి క్షిపణి యొక్క అన్ని ITCM పరీక్షను ఎలా పర్యవేక్షించారు? ఆన్సర్ సి ఏ అండ్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోని తొలి ఈ ఫ్యూయల్ తయారీదారుగా ఇన్ఫియం. ఈ ఇన్ఫియం ఏ విధంగా ప్రత్యేకమైనది? ఆన్సర్ డి ఏ, బి మరియు సి. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ఫినియం యొక్క ఈ ఫ్యూయల్ ఎలా పనిచేస్తుంది? ఆన్సర్ బి ఇది పవన మరియు సౌరశక్తిని ఉపయోగించి నీటిని విద్యుత్ విశ్లేషణ ద్వారా హైడ్రోజన్ మరియు ఆక్సిజన్గా విభజిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, గగన్ శక్తి 2024 ఎక్కడ జరిగింది? ఆన్సర్ బి రాజస్థాన్. ఈ వైమానిక విన్యాసంలో ఏ యుద్ధ విమానాలు పాల్గొన్నాయి? ఆన్సర్ డి ఏ, బి మరియు సి అన్నిటికీ సరైనవి. రఫేల్ మిరాజ్ 2000, సుఖోయ్ 30 MKI, తేజస్ లైట్ కాంబాట్, జాగ్వార్స్, చినూక్ హెలికాప్టర్లు, అపాచీ అటాక్ హెలికాప్టర్లు. నెక్స్ట్ క్వశ్చన్, దొమ్మరాజు గుకేష్ ఏ టోర్నీలో చరిత్ర సృష్టించాడు? ఆన్సర్ బి క్యాండిడేట్ చెస్ టోర్నీ ఓపెన్. ఈ ఘనత సాధించడంలో గుకేష్ ఏ రికార్డును సృష్టించాడు? ఆన్సర్ సి ప్రపంచ చెస్ చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో వరల్డ్ ఛాంపియన్షిప్ ఛాలెంజర్గా నిలిచాడు. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ పౌర సేవల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ సి ఏప్రిల్ 21. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి జాతీయ పౌర సేవల దినోత్సవాన్ని ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ సి న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, ఈ దినోత్సవాన్ని ఎవరి జ్ఞాపకార్థం జరుపుకుంటారు? ఆన్సర్ సి సర్దార్ వల్లభాయ్ పటేల్.
నెక్స్ట్ క్వశ్చన్, ఈ దినోత్సవం సందర్భంగా ఎవరు పౌర సేవకులకు అవార్డులు అందిస్తారు? ఆన్సర్ సి, ప్రధానమంత్రి. నెక్స్ట్ క్వశ్చన్, 2024లో జాతీయ పౌర సేవల దినోత్సవం సందర్భంగా ఎంతమంది పౌర సేవకులకు పురస్కారాలు అందించబడ్డాయి? ఆన్సర్ డి, 77. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ క్రికెట్ మండలి 2024 T20 ప్రపంచ కప్కు ఎవరిని బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది? ఆన్సర్ సి, ఉసేన్ బోల్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్కు చెందిన ధీరజ్ బొమ్మదేవర ఏ క్రీడలో ప్యారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించాడు? ఆన్సర్ ఏ, ఆర్చరీ. ధీరజ్ బొమ్మదేవర ప్యారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించడానికి ఎక్కడ పోటీ పడ్డాడు? ఆన్సర్ డి, బ్యాంకాక్, థాయిలాండ్. ఆంధ్రప్రదేశ్కు చెందిన స్విమ్మర్ తీర్థ సామదేవ్ ఏ స్విమ్మింగ్ పోటీలో కాంస్య పతకం సాధించాడు? ఆన్సర్ డి, మలేషియా ఇన్విటేషనల్ ఇంటర్నేషనల్ ఏజ్ గ్రూప్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణకు చెందిన క్రీడాకారిణి ఆకుల శ్రీజ ఏ టేబుల్ టెన్నిస్ ర్యాంకింగ్లో నెంబర్ 1 స్థానంలో నిలిచింది? ఆన్సర్ సి, భారత టేబుల్ టెన్నిస్ మహిళా సింగిల్స్. FSIB ఎవరిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త ఎండీగా ప్రతిపాదించింది? ఆన్సర్ సి, రాణా అశుతోష్ కుమార్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్, ఆనంద్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు CEO చైర్మన్ పావులూరి సుబ్బారావుకు ఏ అవార్డు లభించింది? ఆన్సర్ బి, ఆర్యభట్ట అవార్డు. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్యభట్ట అవార్డును ఎవరు ప్రదానం చేస్తారు? ఆన్సర్ సి, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, 2023లో రక్షణ రంగానికి ఎంత డబ్బు కేటాయించడం ద్వారా భారత్ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద సైనిక వ్యయందారుగా అవతరించింది? ఆన్సర్ డి, $83.6 బిలియన్. నెక్స్ట్ క్వశ్చన్, 2023లో రక్షణ రంగానికి అత్యధికంగా డబ్బు ఖర్చు చేసిన మొదటి 3 దేశాలేవి? ఆన్సర్ డి, అమెరికా, చైనా, రష్యా. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ ఎర్త్ డే ఏటా ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ బి, ఏప్రిల్ 22. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ ఎర్త్ డే 2024 థీమ్ ఏమిటి? ఆన్సర్ సి, మన గ్రహాన్ని కాపాడుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు మొట్టమొదటి బహుళ ప్రయోజన గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్ ఎక్కడ ప్రారంభింపబడింది? ఆన్సర్ బి, హిమాచల్ ప్రదేశ్. గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్టుకు ఎవరు నాయకత్వం వహిస్తున్నారు? ఆన్సర్ బి, సత్లుజ్ జల్ విద్యుత్ నిగమ్. నెక్స్ట్ క్వశ్చన్, గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం ఏమిటి? ఆన్సర్ డి, అన్ని సాంప్రదాయ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడం, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి ఖర్చును తగ్గించడం, పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా గ్రీన్ హైడ్రోజన్ను ఉత్పత్తి చేయటం. ఏప్రిల్ మంత్ కరెంట్ అఫైర్ బిట్స్. ప్యారిస్ 2024 ఒలింపిక్స్కు ఎంతమంది భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారులు అర్హత సాధించారు? ఆన్సర్ సి, 7. నెక్స్ట్ క్వశ్చన్, మహిళా సింగిల్స్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే ఏకైక ఆటగారు ఎవరు? ఆన్సర్ బి, PV సింధు. నెక్స్ట్ క్వశ్చన్, పురుషుల సింగిల్స్లో ఆడే 2 భారతీయ ఆటగాళ్ల పేర్లు ఏమిటి? ఆన్సర్ ఏ, HS ప్రణయ్, లక్ష్య సేన్. నెక్స్ట్ క్వశ్చన్, రెండోసారి ఒలింపిక్స్కు అర్హత సాధించిన పురుషుల డబుల్ జంట ఎవరు? ఆన్సర్ బి, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి. నెక్స్ట్ క్వశ్చన్, మహిళల డబుల్స్లో ఆడే జంటలో ఒలింపిక్స్ అరంగేట్రం చేసే ఆటగాడు ఎవరు? ఆన్సర్ డి, తనిషా క్రాస్టో. నెక్స్ట్ క్వశ్చన్, ప్యారిస్ ఒలింపిక్స్ చివరిగా క్వాలిఫైయింగ్ షూటింగ్ టోర్నీలో భారతదేశానికి ఒక ఒలింపిక్ బెర్త్ను దక్కించుకున్న మహిళా స్కీట్ షూటర్ ఎవరు? ఆన్సర్ సి, మహేశ్వరి చౌహాన్. నెక్స్ట్ క్వశ్చన్, రాక్స్ అనే క్షిపణి ఎక్కడ నుండి ప్రయోగించారు? ఆన్సర్ బి, అండమాన్ మరియు నికోబార్ దీవుల నుండి. నెక్స్ట్ క్వశ్చన్, రాక్ క్షిపణి గరిష్ట స్ట్రైక్ పరిధి ఎంత? ఆన్సర్ బి, 250 కిలోమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్,
రాక్ క్షిపణి ప్రత్యేకత ఏమిటి? ఆన్సర్ బి. ఇది GPS నిరాకరించిన వాతావరణాలలో లక్ష్యాలను ఛేదించగలదు. నెక్స్ట్ క్వశ్చన్. ఫ్లోటింగ్ సోలార్ టెక్నాలజీ కోసం భారతదేశంతో భాగస్వామ్యం కుదుర్చుకున్న నార్వేజియన్ కంపెనీ ఏది? ఆన్సర్ బి. ఓషన్ సన్. నెక్స్ట్ క్వశ్చన్. రాక్ క్షిపణి గరిష్ట స్ట్రైక్ పరిధి ఎంత? ఆన్సర్ బి. 250 కిలోమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్. ఫ్లోటింగ్ సోలార్ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది? ఆన్సర్ బి. ప్రత్యేక హైడ్రో ఎలాస్టిక్ పొరలపై అమర్చిన ఫోటోవోల్టాయిక్ ప్యానెళ్ల ద్వారా నీటి ఉపరితలాలపై సౌరశక్తిని ఉత్పత్తి చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. భారత నౌకాదళం స్థానిక షిప్యార్డ్ నిర్మించిన 6వ మందగుండు సామాగ్రి బార్జుకు ఏ పేరు పెట్టారు? ఆన్సర్ సి. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఎక్కడ నిర్మించబోతున్నారు? ఆన్సర్ బి. దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఈ విమానాశ్రయానికి ఏ పేరు పెట్టారు? ఆన్సర్ బి. ఆల్ మక్తుమ్ అంతర్జాతీయ విమానాశ్రయం. నెక్స్ట్ క్వశ్చన్. ఈ ప్రాజెక్టుకు అంచనా వేసిన ఖర్చు ఎంత? ఆన్సర్ సి. $30 బిలియన్. నెక్స్ట్ క్వశ్చన్. చెర్నోబిల్ విపత్తు ఎక్కడ జరిగింది? ఆన్సర్ బి. ఉక్రెయిన్. నెక్స్ట్ క్వశ్చన్. చెర్నోబిల్ విపత్తు ఎప్పుడు జరిగింది? ఆన్సర్ బి. 1986. నెక్స్ట్ క్వశ్చన్. చెర్నోబిల్ విపత్తు ఫలితంగా ఎంతమంది రేడియేషన్కు గురి అయ్యారు? ఆన్సర్ డి. 8.4 మిలియన్. నెక్స్ట్ క్వశ్చన్. క్రిటికల్ మినరల్స్ రంగంలో నాలెడ్జ్ సపోర్ట్ అందించడానికి శక్తి సస్టైనబుల్ ఎనర్జీ ఫౌండేషన్తో ఏ మంత్రిత్వ శాఖ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ సి. గనుల మంత్రిత్వ శాఖ. జింబాబ్వే ఎందుకు జిగ్ కరెన్సీని ప్రవేశపెట్టింది? ఆన్సర్ బి. ద్రవ్యోల్బణం మరియు ఆర్థిక అస్థిరతను పోరాడటానికి. నెక్స్ట్ క్వశ్చన్. జిగ్ కరెన్సీ ఎలా పనిచేస్తుంది? ఆన్సర్ డి. ఏ మరియు బి. ఇది స్థిరమైన మారకం రేటుతో బంగారానికి లింక్ చేయబడి ఉంటుంది. ఇది ప్రభుత్వం ద్వారా ముద్రించబడిన కాగితపు నోట్ల రూపంలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచ పార్కిన్సన్స్ డే ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ బి. ఏప్రిల్ 11. నెక్స్ట్ క్వశ్చన్. పార్కిన్సన్స్ వ్యాధి కొన్ని లక్షణాలు ఏమిటి? ఆన్సర్ బి. వణుకు, దృఢత్వం మరియు నెమ్మదిగా కదలికలు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రొఫెసర్ మీనా చరణ్కు అంతర్జాతీయ సాంస్కృతి అవార్డు ఎందుకు లభించింది? ఆన్సర్ డి. ఏ మరియు బి. ఆమె విద్యారంగంలో చేసిన విశేష కృషికి మరియు ఆమె సామాజిక సేవలో చేసిన విశేష కృషికి. నెక్స్ట్ క్వశ్చన్. ఢిల్లీ యూనివర్సిటీలోని ఏ కళాశాల ప్రిన్సిపల్కు 2024 సంవత్సరానికి అంతర్జాతీయ సంస్కృతి అవార్డు లభించింది? ఆన్సర్ బి. కాళింది కళాశాల. నెక్స్ట్ క్వశ్చన్. ఫక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ యొక్క 41వ జాతీయ అధ్యక్షురాలిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ బి. జోయిశ్రీ దాస్ వర్మ. నెక్స్ట్ క్వశ్చన్. దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు ఏమి సాధించారు? ఆన్సర్ సి. వారు కృత్రిమ సూర్యుల్లో కొత్త ప్రపంచ రికార్డును సృష్టించారు. నెక్స్ట్ క్వశ్చన్. కృత్రిమ సూర్యుడి యొక్క కొత్త రికార్డు ఏమిటి? ఆన్సర్ బి. ఇది 48 సెకండ్ల పాటు 100 మిలియన్ డిగ్రీల సెల్సియస్ ప్లాస్మా ఉష్ణోగ్రతలను నిర్వహించింది. నెక్స్ట్ క్వశ్చన్. స్లోవేకియాలో ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు విజయం సాధించారు? ఆన్సర్ బి. పీటర్ పెల్లెగ్రీని. నెక్స్ట్ క్వశ్చన్. స్లోవేకియా ప్రధానమంత్రి ఎవరు? ఆన్సర్ ఏ. రాబర్టు ఫీకో. నెక్స్ట్ క్వశ్చన్. పరివర్తన్ చింతన్ మొట్టమొదటి ట్రై సేవా సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ సి. న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్. లుడ్విగ్ ఎర్వార్డ్ సమ్మిట్ నుండి మీడియా ఫ్రీడమ్ అవార్డ్ ఎవరికి అందించబడుతుంది?
ఆన్సర్ బి భావ ప్రకటన స్వేచ్ఛకు కృషి చేసిన వ్యక్తులకు. నెక్స్ట్ క్వశ్చన్ 2023లో ఈ అవార్డు ఎవరికి లభించింది? ఆన్సర్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నేపాల్లో యూపీఐ చెల్లింపులను ప్రోత్సహించడానికి భాగస్వామ్యం కుదుర్చుకున్న 3 సంస్థలు ఏమిటి? ఆన్సర్ బి ఫోన్పే, ఈసేవ మరియు హోటల్ అసోసియేషన్ ఆఫ్ నేపాల్ పొకారా. నెక్స్ట్ క్వశ్చన్ డాక్టర్ జేమ్స్ పార్కిన్సన్స్ వ్యాధికి సంబంధించి ఏమి చేశారు? ఆన్సర్ బి అతని వ్యాధి యొక్క లక్షణాలను మొదటిసారిగా వివరించాడు. నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ బి ఏప్రిల్ 2. నెక్స్ట్ క్వశ్చన్ 2024 ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం థీమ్ ఏమిటి? ఆన్సర్ డి ఆటిస్టిక్ స్వరాలను శక్తివంతం చేయటం.